So what is potentiometry? What is voltammetry? Already galvanic cells and electrolytic cells. Galvanic cells use చేస్తే potentiometry అన్నో, electrolytic cells voltammetry అని చెప్పాం, differentiation చెప్తాం. సో ఈ రెండిట్లో అసలు డిఫరెన్స్ ఏంటి? హౌ దే మెజర్ ద రిక్వైర్డ్ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్స్. సో పొటెన్షియోమెట్రీలో మెయిన్గా ఏం కావాలి? ఒక స్టాండర్డ్ ఎలక్ట్రోడ్, ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కంపల్సరీగా ఉండాలి. ఆ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్లో నోన్ ఈఎంఎఫ్ ఉండాలి, కాన్స్టెంట్ పొటెన్షియల్ అప్లై చేసి ఉండాలి. అండ్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ విల్ గెట్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద టెస్టింగ్ సొల్యూషన్ అనమాట. మన రిఫరెన్స్, మన అన్నోన్ సొల్యూషన్ ఏదైతే ఉందో అందులోంచి ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అయింది అన్నది ఆ డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ డిఫరెన్స్ ఎలక్ట్రోడ్ వల్ల మనకు తెలుస్తుంది. సో వీటిలో ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏంటి అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో ఏముంటుంది? ఒక మెటల్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, ప్లాటినం ఎలక్ట్రోడ్, ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఫిక్స్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl. కాన్సన్ట్రేషన్ ఫిక్స్డ్. HCl సొల్యూషన్ విల్ సప్లై ద H+ ions. సో అంటే దాని కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద వాడతాం పొటెన్షియోమెట్రీలో. ఇందులో ఏం చేస్తాం? హైడ్రోజన్ గ్యాస్ కంటిన్యూస్గా పాస్ చేస్తూ ఉంటాం. 10⁵ పాస్కల్స్ ప్రెషర్ ఉండాలి, ఎలక్ట్రోడ్లోకి H2 గ్యాస్ని పంపిస్తూ ఉంటాం. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. అండ్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఈజ్ H2 గివ్స్ H+ అండ్ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది ఎందుకు డిసడ్వాంటేజెస్ అయింది అంటే H2 కాన్స్టెంట్ ప్రెషర్లో హైడ్రోజన్ని సప్లై చేయడం అనేది ఒక టిపికల్ టాస్క్. అండ్ ఇట్ షుడ్ బి ఆక్సిజన్ ఫ్రీ హైడ్రోజన్ అయి ఉండాలి. అండ్ ప్లాటినం ఈజీగా కంటామినేట్ అయిపోతూ ఉంటుంది. ఇది రకరకాల ప్రాబ్లమ్స్ ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వల్ల. సో ఇట్ హ్యాస్ బిన్ రీప్లేస్డ్ బై క్యాలమెల్ ఎలక్ట్రోడ్స్. ఈ డిసడ్వాంటేజెస్ వల్ల స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ని క్యాలమెల్ ఎలక్ట్రోడ్ తోటి రీప్లేస్ చేశారు. ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఏంటి? సొల్యూషన్ ఆఫ్ KCl ఇన్ కాంటాక్ట్ విత్ క్యాలమెల్ అండ్ మెర్క్యూరీ. క్యాలమెల్ అంటే సాలిడ్ మెర్క్యూరిక్ క్లోరైడ్ అండ్ మెర్క్యూరీ. ఇది ఒక సొల్యూషన్ అనమాట. అండ్ సొల్యూషన్ ఆఫ్ KCl will also act as salt bridge. So this is circuit diagram is by written as Hg/Hg2Cl2 by KCl bar test solution. మనం ఏదైతే ఈఎంఎఫ్ మెజర్ చేయాలనుకుంటున్నామో ఏ సొల్యూషన్ అయితే ఆ టెస్ట్ సొల్యూషన్ ఒక ఎలక్ట్రోడ్ కింద ఉంటుంది. ఇదంతా ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద ఉంటుంది అనమాట. సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఎ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ నౌ. So this is the diagram of the calomel electrode. ఈ కింద మీకు KCl సాలిడ్ KCl పెడతాం. తర్వాత పోరస్ ప్లగ్ ఉంటుంది. ఈ లోపల సొల్యూషన్ ఏదైతే ఉందో అది సాచురేటెడ్ KCl సొల్యూషన్ సాల్ట్ బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ మధ్యలో సస్పెండ్ అయినటువంటి రాడ్ మెర్క్యూరీ బై మెర్క్యూరిక్ క్లోరైడ్తో తయారు చేసినటువంటి పేస్ట్, అదొక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఓకే, తర్వాత ఇంకొకటి ప్లాటినం వైర్ మధ్యలో సెంటర్లో సస్పెండ్ అయింది. సో 2 ఎలక్ట్రోడ్స్. KCl solution will act as a medium to transfer the migration of ions. So this is the construction of a calomel reference electrode, mostly used in potentiometric measurements. Okay, so ఈ calomel reference electrode యూజ్ చేసుకుని మనం నర్నస్ట్ ఈక్వేషన్ ద్వారా కూడా యాక్టివిటీ ఆఫ్ ద అయాన్ లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్స్ మెజర్ చేయొచ్చు. ఓకే, సో ఇందాక మనం వేసింది నర్నస్ట్ ఈక్వేషన్ రిడాక్స్ రియాక్షన్కి, దట్ ఈజ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ బై ఎలక్ట్రాన్ డోనార్ కాన్సన్ట్రేషన్స్ మెజర్ చేసుకోవడానికి. హియర్ దిస్ ఇస్ ఎలక్ట్రోడ్, టోటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డెవలప్డ్. ఇదేమో కాన్స్టెంట్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. తర్వాత ఇదంతా కూడా ఒక ఫ్యాక్టర్ 2.303 RT/NF log 10A. సో ఈజ్ ద టోటల్ పొటెన్షియల్ డెవలప్డ్. EC is the potential of the reference electrode or E constant అంటాం. and 2.303 factor R gas constant, T temperature, N number of the charged ions. అంటే ఇక్కడ చూడండి 2+, 1+ అని వేస్తున్నాం కదా, వ్యాలెన్సీ అనమాట. number of the charges on the ion. F is Faraday constant.
log 10 A is the activity of the ion. దీన్ని మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్ టర్మ్స్లో కూడా చెప్పచ్చు. దాన్ని మారిస్తే 2.303 RT/F అనేది స్లోప్ ఆర్ నెర్నెస్ట్ ఫ్యాక్టర్ అంటారు. సో సబ్స్టిట్యూటింగ్ S ఫర్ 2.30 RT/F. ఈ ఫ్యాక్టర్ని ఎస్ అని అనుకుంటే కనుక S/N log 10 C అని చెప్పేసి అంటాం. దట్ C becomes the concentration of ion. So you can make this or this, both equations అయినా వేసినా పర్వాలేదు. So this is the Nernst equation which is very much useful in potentiometric measurements. ఇందులో మనం తీసుకున్నటువంటి బయలాజికల్ అయాన్ యొక్క యాక్టివిటీ ఆఫ్ ద అయాన్ కానీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్ కానీ రెండు ఆల్మోస్ట్ బయలాజికల్ ప్రిపరేషన్స్లో మోస్ట్లీ లో కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు C, యాక్టివిటీ ఆఫ్ అయాన్ అన్న కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ రెండు ఒకటే అవుతాయి. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ పెరిగిందో అప్పుడు యాక్టివిటీకి కాన్సన్ట్రేషన్కి కొంచెం వాల్యూ డిఫరెన్స్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద బయోకెమికల్ రియాక్షన్స్లో మనకి లో కాన్సన్ట్రేషన్స్లో ఉంటాయి కాబట్టి అయాన్స్ A ఆర్ C బోత్ ఆర్ ఈక్వల్, అదొక నోట్ అనమాట. సో దిస్ ఈస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అండ్ క్యాల్విన్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ విచ్ ఈస్ నౌ ఇన్ యూస్. వోల్టామెట్రీ ఇందాక చెప్పుకున్నాం. దీనికి ఇన్వాల్వ్స్ రియాక్షన్స్ అఫెక్టెడ్ బై ఇంపోజ్డ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ స్పాంటేనియస్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్. ఆల్రెడీ సెల్లో పొటెన్షియల్ డెవలప్ అవుతుంది, బట్ ఆ పొటెన్షియల్ దానికి కొంచెం ఊతం ఇస్తున్నాం. ఎందుకంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ అప్లై చేస్తాం టు పుష్ ద ఎలక్ట్రాన్స్. సో ఒక ఫోర్స్ అప్లై చేయడం వల్ల మనకి కరెంట్ అనేది చాలా స్పీడ్గా ఫ్లో అవ్వడం లేదా ఎక్కువ జనరేట్ అవ్వడం కూడా అక్కడ మనకి జరుగుతుంది. అయనైజేషన్ని ఎగ్జైట్ చేస్తాం అనమాట. అయనైజేషన్ని ఛార్జ్ చేస్తాం, యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేయడం వల్ల ఎక్కువ కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి మనకి పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఇంపోజ్ చేస్తూ స్పాంటేనియస్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ కంటే కూడా ఎక్స్టర్నల్ వోల్టేజ్ అప్లై చేస్తాం కాబట్టి దాన్ని వోల్టామెట్రీ అంటారు. సో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనకు తెలుసు. సో ఎంతవరకు ప్రొడ్యూస్ అవుతుంది కరెంటు? ఎక్స్టర్నల్ వోల్టేజ్ కొంచెం పెంచాం, కొంచెం అప్లై చేసినప్పుడు కొద్దిగా అయనైజేషన్ జరుగుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. ఇంకొంచెం పెంచాం పొటెన్షియల్ని, ఎక్స్టర్నల్ వోల్టేజ్ని. రిడక్షన్ ఇంకొంచెం ఎక్కువ జరిగి ఎలక్ట్రాన్స్ ఇంకా ఎక్కువ రిలీజ్ అయ్యి కరెంట్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. అలాగా కొంచెం పొటెన్షియల్ పెంచుకుంటూ వెళ్ళేసరికి ఇంకా రెడ్యూస్డ్ స్పీషీస్ ఎలక్ట్రాన్స్ ఉండవు, అన్ని ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది, సాచురేట్ అయిపోతుంది, ఇంకా కరెంట్ ఫర్దర్ పెరగదు. ఓకే, ఈ సీక్వెన్స్ని ఒక గ్రాఫ్లో కనుక రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం పొలారోగ్రాఫిక్ వేవ్ అంటాం. సో దిస్ ఈస్ ద యాక్చువల్ graph which is actually showing the polarographic wave. సో అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ అప్లై చేయడం మొదలుపెట్టినప్పుడు ఇంక్రీజ్ చేసుకుని పొటెన్షియల్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆ రిడక్షన్ కరెంట్ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ కూడా పెరుగుతూ ఒక పాయింట్ వచ్చేసరికి ఎంత ఎక్స్టర్నల్ పొటెన్షియల్ అప్లై చేసినా కూడా ఇంకా కరెంటు ఈ రెడ్యూస్డ్ స్పీషీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ పెరగదు, ఇంకా దాని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉండవు, అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ కరెంట్. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఈ హాఫ్ని ఏమంటామంటే మిడ్ వేవ్ ఆఫ్ ద పొటెన్షియల్ పొలారోగ్రాఫిక్ వేవ్ ఆర్ హాఫ్ వేవ్ పొటెన్షియల్ అంటాం అనమాట. అది ప్రతి రిడక్టెంట్ ఆక్సిడెంట్ కపుల్ లేదా రెడ్యూస్డ్ స్పీషీస్కి క్యారెక్టరిస్టిక్ అనమాట. ఓకే, హైడ్రోజన్ కింద, ఆక్సిజన్ కింద, మెర్క్యూరీ క్లోరైడ్, జింక్, కాపర్, ఇలా ఇట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ పర్టికులర్ రెడ్యూస్డ్ స్పీషీస్. సో దిస్ ఇస్ అ గ్రాఫ్ ఆఫ్ కరెంట్ వర్సెస్ పొటెన్షియల్. ఓకే, పొటెన్షియల్ అప్లై చేస్తున్నాం, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో పొటెన్షియల్ ఇలా పెంచుకునే కొద్దీ కరెంట్ ఇలా పెరిగి ఒక పర్టికులర్ ప్లేస్ వచ్చేసరికి ఏమైంది, ఫ్లాట్ వచ్చేస్తుంది, అంటే ఇంకా కరెంట్ పెరగదు, ఇంకా దాని దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు. సో దట్ ఈస్ కాల్డ్ ద లిమిటింగ్ ద కరెంట్. స్టార్టింగ్ స్టేజ్లో ఈవెన్ అన్నాం, తర్వాత ఎక్కడైతే సాచురేట్ అయిపోయిందో పొటెన్షియల్ పెంచినా మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవ్వటం లేదో దాన్ని E2 అన్నాం. ఈ రెండింటికి మధ్యలో మిడ్ పాయింట్ని హాఫ్ వేవ్ పొటెన్షియల్ అన్నాం, దట్ ఈస్ కాల్డ్ E half.
సో ఈ పోలారిగ్రాఫిక్ వేవ్లోంచి మనకి 2 పాయింట్స్ డెరైవ్ అవుతున్నాయి. దట్ ఈస్ E12 is characteristics for each species being reduced. రెడ్యూసింగ్ స్పీషీస్కి ఎప్పుడు కూడా ప్రతి రెడ్యూసింగ్ స్పీషీస్కి E12 అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్, అది మారదు. ఓకే, అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద హాఫ్ వేవ్ పొటెన్షియల్ విల్ బీ ఏ క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఉంటుంది ప్రతి రెడ్యూసింగ్ స్పీషీస్కి. తర్వాత magnitude of the limiting current is directly proportional to the concentration of the species. నువ్వు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రెడ్యూసింగ్ స్పీషీస్ పెంచితే ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ న్యాచురల్లీ ద అయనైజేషన్ పెరుగుతుంది, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో magnitude of the limiting current is proportional, directly proportional to the concentration of the reducing species. తీసుకున్న కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రెడ్యూసింగ్ స్పీషీస్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే ఈ లిమిటింగ్ కరెంట్ యొక్క అమౌంట్ ఆర్ ఇంటెన్సిటీ కూడా, మ్యాగ్నిట్యూడ్ కూడా పెరుగుతుంది. కరెంట్ ప్రొడ్యూస్డ్ ఆల్సో విల్ ఇంక్రీజ్. దీస్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ఆల్టామెట్రిక్ మెజర్మెంట్స్. సో ఈ రెండు రాస్తే ఇక్కడికి ఈ 3 టాపిక్స్. ఇట్ ఈస్ ఫస్ట్ video we have dealt with principles of electrochemical techniques. What is half cell, what is reference cell, Daniell cell అంటే అసలు ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ వీడియోలో చూసాం. సెకండ్ వీడియోలో గ్యాలోనిక్స్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్, గ్యాలోనిక్ సెల్ అంటే ఏంటి, ఎలక్ట్రాలిటిక్ సెల్ అంటే ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో డానియల్ సెల్, ఈ గ్యాలోనిక్ సెల్ అనేది మనకి పొటెన్షియోమీటర్లో యూజ్ అవుతుంది, అలాగే ఎలక్ట్రాలిటిక్ సెల్ అనేది వోల్టామీటర్లో యూజ్ అవుతుంది అని చెప్పి డిఫరెన్సెస్ చెప్పాం. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ చెప్పాం, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ యానోడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ cathode. And now these two are differences between the potentiometry and voltammetry, and how they are being utilized to measure the current produced by the reduced species. Okay. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ విల్ బి ద అప్లికేషన్స్. ఇట్ ఈస్ pH ఎలక్ట్రోడ్, అయాన్ సెన్సింగ్ ఎలక్ట్రోడ్, అండ్ ఆక్సిజన్ ఎలక్ట్రోడ్. ఈ 3 ఎలక్ట్రోడ్స్ కన్స్ట్రక్షన్ అండ్ అప్లికేషన్స్. అసలు దేనికి వాడతాం మనం బయోలాజికల్ అప్లికేషన్స్ రాస్తే మొత్తం ఈ పర్టికులర్ ఎలక్ట్రోకెమికల్ టెక్నిక్స్ నుంచి మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా మొత్తం అన్నీ కలిపి రాసేయచ్చు. ఆల్ ద వీడియోస్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా while seeing the video you prepare your own notes and then present it. ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయొచ్చు.